ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు ముఖ్యమంత్రికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, బాబు గారి చేత ఎవరు చేయిస్తున్నారో తెలియదు కానీ వ్లాగ్స్ చేయించేస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం, యూట్యూబ్లో ఎక్కువ షార్ట్స్ వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సేమ్ అలాగే ఒకప్పుడు ఒక చెప్పులు కార్మికుడు ఇంటికి వెళ్ళి కాసేపు కూర్చున్నా, ఇప్పుడు తాజాగా మత్స్యకారులు ఇంటికి వెళ్ళి ఈయనే చేపలు కొనుక్కుని పట్టుకెళ్ళి ఈయన వడ్డించి వాళ్ళతో పాటు తిన్నారు అనేది. అది కూడా ఒక్కొక్కరు ఒక్కో రకమైన కథనాలు రాస్తూ ఉంటారు. చేపల కూర వండితే ఈయన సాయం చేశారని కొంతమంది అయితే థంబ్నెయిల్ హెడ్లైన్ బాగుంటుంది కదా అని చేపల కూర వండిన చంద్రబాబు వండి ఆయనతో తిన్నారు అనేది. ఈయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా ఈజీగా అక్కడ చెప్పిన డైలాగ్ యాక్చువల్లీ చెప్పేస్తున్నారంటే, ఎందుకంటే అది ఒక కథా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అని చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ మైకులు పెడతారు, ఒక 4-5 కెమెరాలు ఉంటాయి, అవసరమైతే ఒక డ్రోన్ కెమెరా కూడా తిరుగుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అక్కడ అసలు అంశం ఏదైతే ఉందో మత్స్యకారులకు సంబంధించి ఇబ్బందులు కానీ, లేదంటే తమిళ జాలర్లు వేటకి మన ఏరియాకి వచ్చి ఎక్కడ వేటాడడం కానీ, ఇలాంటి కొన్ని సమస్యలు అక్కడ తీరం మనదే, వేట మనదే, చేప మనదే డైలాగులు బాగుంటాయి కానీ ఆ సమస్యని ఎంతవరకు పరిష్కరించారు, ఎంతవరకు ఆయన డైలాగులు కానీ ఓవరాల్గా ఈ కథ, ఈ స్క్రీన్ ప్లే ఇదంతా ఎంతవరకు వాళ్ళకి భరోసా కల్పించింది, ఈ అంశాలన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ముందు బాబు గారి పందా చూసుకుంటే, ఇంతకుముందు మీరు కూడా చాలాసార్లు చెప్తూ ఉంటారు ఇటువంటి, ఒకప్పుడు హ్యాండ్ మైక్ పట్టుకునేవారు, తర్వాత కొంచెం ప్రొఫెషనల్గా ఇలాగ కాలర్ మైకులు, అంటే హోస్ట్ ఎలా ఉంటారు అలాగా. ఇప్పుడు ఏకంగా ఒక వ్లాగ్స్ లాగా మారిపోయింది. ఈయన టూర్ అంటే ఒక వ్లాగ్, మరి ముందు అంతా ప్రిపేర్ చేస్తున్నారు అక్కడ వాళ్ళని తెలియదు కానీ, ఇవి చూడడానికి చాలా బాగుంటాయి. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఆకట్టుకోవడానిక, ఇలా చేయడం వల్ల నిజంగా ప్రజలకి దగ్గర అవడానిక, ఎలా చూడాలి ఈ కాన్సెప్ట్ని? అంటే ఆయన చేంజింగ్ ట్రెండ్స్ను ఫాలో అయ్యే మనిషి. వాస్తవంగా ఆయన మనకు ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తే ఒరిజినల్ మీడియా డార్లింగ్ ఆయన. అవును, మీడియా కోసం పనిచేస్తాడు ఆయన. అవును, మీడియా కోరుకునే విధంగా పనిచేస్తాడు ఆయన. మీడియాలో ప్రచారం ఎలాగ పాజిటివ్గా వస్తుందో దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తాడు ఆయన. ఒకప్పుడు ఆయన మీద నా విపరీతంగా ప్రభుత్వ ఉద్యోగుల కోపం బాగా గుర్తు. 2004కి ముందు చంద్రబాబు గారు అంటే అపారమైన రెస్పెక్ట్ చూపించిన ఒక అధికారి 2004లో ఆయన ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చాక ఒకసారి మాటల్లో అన్నప్పుడు, మీరు ఇంతకుముందు బాబు గారు అంటే బాగా లాయల్టీ ఉంటుంది, లాయలా బొక్క ఏం లేదు, అక్కడ ఆయనతో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలా, మీడియాలో అందరూ ఎదురుకుండా తిట్టేస్తాడు, జాగ్రత్తగా ఉండాలా, ఆయన ఓడిపోవడానికి కారణమే అది, ఉద్యోగులందరినీ దొంగల్లాగా జనం ముందు పెట్టి ఆయన హీరోలాగా ప్రొజెక్ట్ చేసుకుంటాడు, అందుకని అందరం కలిసి కొట్టామని చెప్పాడు అనమాట ఒక కీలకమైనటువంటి అధికారి. అంటే జనం కోరుకునేటటువంటిది సాధారణ పౌరుడికి ఏంటంటే, ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇటు చేతులు కట్టుకుని ఉంచోవడము, లేదంటే బతిన్లాడుకుని పని చేయించుకోవడము అవసరం అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగి అంటే ఒక డామినేటింగ్ రోల్ పోషిస్తారు. ఇంట్లో మొగుడు డామినేటింగ్ రోలు చూసి విసిగెత్తిపోయే లేడీస్ ఎట్లా బిహేవియర్ ఉంటుందో ఇక్కడ వీళ్ళతో అట్లాగే ఉంటుంది. ఈ డామినేటింగ్ రోల్తో వెక్సేషన్ ఎట్లా అవుతుందంటే, ఈ చంద్రబాబు గారు వచ్చేసి ఇది అంటే బాబు గారు వాళ్ళ మానసిక స్వాంతన చేకూరుస్తాడు. దానివల్ల ఏ పని జరగదు, సావదు, కానీ ఆత్మసంతృప్తి. అందరు ఎదురుగుండా తిడతాడు ఆఫీసర్ని, అది మీడియా కోసం. ప్రింట్ మీడియాలో రాస్తారు చంద్రబాబు కన్నెర్ర, కాఠిన్యం, తీవ్రాగ్రహం, మండిపడ్డారు, ఇలాంటి పదాలు. ఆ తర్వాత నిజంగా ఎవడన్నా ఫాలో అప్ అయ్యి ఆ పర్సన్కి న్యాయం జరిగిందేమో కనుక్కున్నాడా? ఎవడు కనుక్కోడు. పబ్లిసిటీ అయితే బాబు గారికి వచ్చేస్తుంది. ఇది మొదట్లో ప్రింట్ మీడియా, తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది. ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేటప్పటికి ఆకస్మిక తనిఖీలు చేసేవాడు ఆయన. ఈ ఆకస్మిక తనిఖీలు కెమెరా వెంట పెట్టుకుని వెళ్ళేవాడు. ఆకస్మిక తనిఖీల దగ్గర అప్పటిదాకా అంతా ఏదో ఉంటుంది, అకస్మాత్తుగా అంటే ఈయన వస్తున్నాడని ముందే తెలుస్తుంది. ఆకస్మిక తనిఖీ అంటే ఈయన వెళ్ళేటటువంటి రోడ్లకు ముందే సెక్యూరిటీ వెళ్ళిపోయాక వస్తున్నాడని తెలియకుండా ఎట్టుంటది. అక్కడ నాకు బాగా గుర్తు అనమాట, విజయవాడ స్వరాజ్ మైదాన్లో రైతు బజార్ తనిఖీ చేయడానికి వెళ్తే ఆకస్మిక తనిఖీ అని, ఆకస్మిక తనిఖీకి వస్తున్న చంద్రబాబు గారికి స్వాగతం అని పెట్టారు. అట్టుంటది అనమాట ఇంతగా. అట్లాగా జరిగిన రోజులు అక్కడ ఏం చేస్తారు, ముందంతా తిరిగేస్తారు, అంతా బాగానే ఉంది అన్నట్టే ప్రొజెక్ట్ చేస్తారు. చివరిలో మన ఫేస్ చూస్తారు, అసంతృప్తిగా ఉంటాం మన రిపోర్టర్లకి, ఆయనతో కవర్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి. ఇది అంతా బాగానే ఉందనుకుంటే ఏముంటుంది,
మనకి. అవును. అప్పుడు చూస్తారు, ఓహో వీళ్ళు సాటిస్ఫైగా లేడు అంటే ఆయన మనసు రీడింగ్ చేస్తాడు బాగా. వెంటనే ఏం చేస్తాడు, ఏందయ్యా ఆ చెత్త అంతా ఏంటి, అక్కడ డస్ట్బిన్ దగ్గర చెత్త ఉంటుంది, ఎప్పటికప్పుడు ఎత్తేయాలి కదా, నువ్వు చాలా తప్పుడుగా చేస్తున్నావు సార్, ఇందాకనే ట్రాక్టర్ ఎత్తుకుపోయిందండి మళ్ళీ వస్తానే ఉంటది కదండి అన్నాడు అనుకో, నాకే చాకులు చెప్పక, తీవ్రంగా ఉంటది, కఠినంగా ఉంటది, యాక్షన్ తీసుకుంటా అనేస్తాడు. వెంటనే మనకి సాటిస్ఫాక్షన్, జర్నలిస్ట్కి సాటిస్ఫాక్షన్, అటు చూసే వాళ్ళకి సాటిస్ఫాక్షన్, అతను ఒక్కడికి అవమానం ఇంటి దగ్గర బంధువుల దగ్గర. అది ఇది ఎంప్లాయీస్ లో చిరాగ్గా ఉండేది. బట్ ఆ ట్రెండింగ్ అది ఆ టైంకి. మొదట్లో మీటింగుల్లో తిట్టడం ట్రెండింగ్, ఆయన అందులో హైలైట్, అంటే ఇవాల్టి పరిభాషలో చెప్పాలంటే వైరల్. రెండవది టీవీ ఛానళ్ళ టైంలోనూ ట్రెండింగ్, ఆయనే వైరల్ అనమాట. ఇప్పుడు సోషల్ మీడియా యుగం వచ్చింది. 2014-19 మధ్యలో సోషల్ మీడియాని పట్టించుకోవాలి ఆయన. అది 19లో దెబ్బతినడానికి కారణమైంది, వన్ ఆఫ్ ద ఇష్యూ. పాత పద్ధతిలోనే పోయారు, పేపర్లు టీవీల నాటి కాలంలోనే అదే దాని పేరేంటది, వార్నింగులు ఈ చుట్టూతానే నడిచింది. దాంతో అవలేదు. ఇప్పుడు ఆయన గ్రహించారు, అంటే 14-19 అనేటటువంటి చేంజ్ అనేది వర్క్ కాలేదు. 19-24 మధ్య జగన్ జనంలోకి వెళ్ళలేదు, కానీ జనం దగ్గర జగన్ పేరు అనేటువంటిది బాగా మారుమోగింది, బికాస్ ఆఫ్ స్కీమ్స్ కావచ్చు. అది ఇది చంద్రబాబు గారు ఇప్పుడు సెల్ఫ్ మేడ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి మళ్ళీ. మహానుభావుడు ఆయన దారిని వెళ్తా, అంటే దానికి ఒక పిఆర్ టీం ఎవరో, సోషల్ మీడియా పిఆర్ టీం ఎవరో మంచోళ్ళే, ఇప్పుడు ఒక్కొక్కరికి దాదాపు 2 లక్షలు 3 లక్షలు జీతాలు ఇస్తున్నారట. దాంట్లో బాగా నడుస్తుంది, వాళ్ళు ప్లాన్ చేస్తారు. బాబు గారు వెళ్ళే రూట్లో నిన్న అక్కడ చూసేదో ముంజలు తింటారనమాట దారిలో ఆగి. ఆయన భువనేశ్వర్ గారు ఆయన దిగుతారు ఆ కుప్పం నుంచి, దారిలో ముంజలు కొనుక్కుని తింటారు. మామూలుగా మనం చూడండి ఒకసారి దారిని వెళ్ళేటటువంటి సందర్భంలో సీఎం వెళ్ళే రూట్లో బళ్ళు రోడ్డు పక్కన తిరుబండారాలను ఉండనిస్తారా? తీసేస్తారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ, షాపులు ముయిపించేస్తారు, అందరిని ఇళ్లలోకి పొమ్మంటారు, ఖాళీగా కనబడుతుంది మీరు చూస్తే. జగన్ వెళ్ళినప్పుడే ఎగబడే లెక్కన చూపెడతారు, చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు ఆ ఖాళీ కనబడుతుంది మనకి. జగన్కి ఏంటంటే చుట్టూ జనం లేకపోతే తృప్తి ఉండదు, ఈయనకి జనం ఎక్కువగా ఉంటే తృప్తి ఉండదు. ఆ టైప్ లో ఖాళీగా ఈయన ఒక రాజస్థాన్ లాగా వెళ్తా ఉంటారు, అన్ని కట్టేపిస్తారు కదా. మరి ముంజలు పెట్టుకునే వాళ్ళు ఎలాగ ఉన్నారు, సెక్యూరిటీ అసలు ఒప్పుకుంటుందా అంటే ప్లాన్డ్ గా ఉంటారు. అట్లాగే ఒక ఇంట్లోకి చేపలు ఈయన పట్టుకుని వెళ్తారా, కొంచెం అంటే న్యాచురల్ గా ఉండాల్సింది. మొదట్లో న్యాచురల్ అనిపించింది, బాగుంది అనిపించింది నాకు. ఇప్పుడు అబ్నార్మల్ న్యాచురాలిటీ అంటే డైలాగులు ఎక్కువైపోయినాయి సార్. ఇప్పుడు అప్పుడు ఆ కొవ్వూరు దగ్గర ఎక్కడో చెప్పులు కుట్టే కార్మికుడు ఇంటికి వెళ్ళారు, అదేదో ఓకే అనిపించింది. నన్ను ఇది మొత్తం చూస్తే క్లియర్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క డైలాగ్ ఇచ్చారు వీళ్ళు. ఆ డైలాగ్ కూడా టైమింగ్ లో చెప్తున్నారనమాట. బాబు గారు ఒక మాట అన్నాం, తర్వాత పదండి ఇంటికి వెళ్దాం, ఇప్పుడు ఏం చేద్దాం కూర వండుకుందాం, ఇప్పుడు ఏం చేద్దాం పులుసు పెట్టుకుందాం. ఇది మనం ఈ బ్లాగ్స్ చూస్తుంటాం చూడండి ఎక్కువగా, సేమ్ యాజ్ అలాగంటే రాజకీయం కూడా ఒక డ్రామాటికల్ అయిపోతుందా, లేదంటే సోషల్ మీడియా వాళ్ళు అలా చేయాల్సి వస్తుందా? అంటే న్యాచురల్ గా చేయించడం చేత కావట్లా టీం ఎవరో. అవును, మొదట్లో న్యాచురల్ గా చేశారు. ఆయనతో ఎట్లా ఉండాలంటే, మనం ప్లాన్ చేసుకున్నా ఓవర్ యాక్షన్ చేయనీయకూడదు, ఇది అతిగా ఉంటది, కృతకంగా ఉంటది. ఆడెవరు ఇప్పుడు పాస్టర్ అభినయ్ కృతకం ఎట్లా చేశాడు అట్లా ఉంటది. కాకపోతే అది విధ్వంసం, ఇది కన్స్ట్రక్టివ్ అనుకోండి. ఇమేజ్ క్రియేషన్ కోసం అది చూస్తుంటే ఇదేంటంటే సోషల్ మీడియా యుగంలో ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్లాగ్లు ఏంటి, ఇది న్యాచురల్ ఏంటో అబ్నార్మల్ ఏంటో పబ్లిక్ అర్థమైపోతుంది. అవును అవును. ఇది మామూలుగా ఏంటంటే హుందాగా ఉండాల్సింది కామెడీగా మారుతుంది, హుందాగా ఉండాల్సింది కామెడీగా మారుతుంది. ఆయన ఎట్లుండాలంటే ఒక ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోయేసి కాసేపు కూర్చుంటాం, ఏదైనా పిచ్చాబడి మాట్లాడడం. కాకపోతే వాట్ ఈస్ ద యూజ్? చంద్రబాబు ఒక ఇంట్లోకి వెళ్ళాడు, వాళ్ళకి ఏంటి ప్రయోజనం? ఆ మధ్యన అక్కడ ఎవరికో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్తే ఇల్లు కట్టించి ఇచ్చాడు, ఇట్లాంటిది ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ప్రయోజనం తప్పించి దారిలో ముంజలు దీన్ని 4 రూపాయలు ఇస్తే ప్రయోజనమా? 5,000 రూపాయలు ఇచ్చాడు, అందరికి ఇస్తావు నువ్వు? ఇవ్వవు కదా. ఇంకా నువ్వు ఇన్నేళ్ళు పరిపాలించి స్వర్ణాంధ్ర అని చెప్పి
ఈయన అనేక ఉపన్యాసాలు ఇచ్చాక ఇవాటికి కూడా పేదరికంలో ఉందని కనబడుతుంది నీ తిరుగుడు వల్ల. అదే కదా. ప్రజలేం బాగుపడలేదని కనబడుతుంది నీ తిరుగుడు వల్ల. అవును, పేదవాళ్ళ ఇంటికి వెళ్ళటం వల్ల. అవును, నువ్వు ఇదివరకు చెప్పినటువంటిదంతా కూడా అబ్బూస్ అని కనబడుతుంది. అవును. రెండో పాయింట్ ఏంటంటే న్యాచురల్గా ఉండేలాగా చిత్రీకరించడం నేర్చుకోవాలి వాళ్ళ బ్యాచ్. అది ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకి ఇప్పుడు ముందే మైక్ పెట్టేస్తున్నారు, ఇప్పుడు నాకు అందరికీ పెడుతున్నారు, ఆయనకేంటి పెడుతున్నారు. నేననేది ఏంటంటే ఆ న్యాచురల్గా ఉండాలంటే మిగతా వాళ్ళకి మైక్ పెట్టకూడదు, పెట్టకుండా ఇంట్లో వాళ్ళు ఉండాలి. బాబు గారు గబక్కని వెళ్ళిపోవాలి, ఇంట్లో న్యాచురల్గా వెళ్ళిపోవాలి. అంతే, ఇండ్లు అయినా షాప్ అయినా ఏదైనా సరే. అప్పుడు ఆ రెండవది ఏ రిపోర్టర్ అంటే ఐఎన్పిఆర్ ఉంటుంది కదా, ఓ మైక్ తో ఇట్లాగ పట్టి గన్ మైక్ ఇట్లా పట్టుకుని ఈయన మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నట్టుంటే ఒక న్యాచురల్ గా కనిపిస్తుంది. ఆ రోజుల్లో ఆకస్మిక తనిఖీలప్పుడు మేము పట్టుకుంది అది అట్ట మైక్. ఆ రోజుల్లో చంద్రబాబు గారు మాట్లాడుతున్నా ఆయన మైక్ లో మాట్లాడుతుండేవాడు, హ్యాండ్ మైక్, అది వినబడతా ఉండేది. రెండోది యువతల వాళ్ళ వాయిస్ కి మేము వెళ్ళి మైకులు పెట్టేవాళ్ళం. అప్పుడు ఏముందని ఒకటి రెండు ఛానళ్ళే కదా, సిటీ కేబుల్, ఈటీవీ, తేజ, ఇంతే ఉండేది. కాబట్టి జరిగిపోయేది అట్లా. అలాంటి న్యాచురల్ వైపుకి ఆలోచించాలి. టీము మంచి టీమే, ఆ టీంలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోతారు. అంటే మనకు తెలుసు సినిమాల్లోనైనా 4 సక్సెస్ అవగానే ఈగో వస్తుంది. ఆ ఈగో కారణంగా అందరికీ మైకులు న్యాచురల్ అనుకుంటున్నారు. కానీ పిఆర్ మంచిదే, తప్పేం లేదు. పెద్ద ఆయన ఇప్పుడు ఆయన వయసు పరంగా చూస్తే కొన్నాళ్ళు పోతే ఆయన రిటైర్ కాబోతారు, లోకేష్ వస్తాడు. కాబట్టి మీడియా టీం ని మెచ్చుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి అంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రితో కూడా సింగిల్ టేక్ లో డైలాగులు చెప్పిచ్చేస్తున్నారు. వీళ్ళు ఎలా చెప్తే అలా కూడా ఆయన చేసేస్తున్నారు. అంటే నిజంగా మరి వాళ్ళని మెచ్చుకోవాలి. అక్కడ వాళ్ళ టాలెంట్ కూడా చూడాలి. ఎన్టీఆర్ గారి వారసుడు అయ్యారు. అంతే అండి, అది డైలాగులే చూస్తా ఉంటే. డైలాగులు సింగిల్ టేక్ డైలాగులు అంటే ఆషామాషి కాదు. అవును, అవును, నడుస్తుంది. చాలా క్లియర్ గా చెప్పేస్తున్నారు. ఎడిటింగ్ ఇదంతా ఒక డ్రామాటికల్ గా వెళ్ళిపోతుంది. కానీ ఒకసారి ఇక్కడ మత్స్యకారుల విషయంలో అసలు సమస్య ఏంటి అంటే, అక్కడ తమిళ జాలర్లకి ఎవరైతే వచ్చారో మన కొంతమంది వచ్చారంట, అరెస్ట్ అయిన వాళ్ళని టీడీపీ వాళ్ళే విడిపించారంట. అంటే టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కొంతమంది వెనకున్నారు ఆ నెల్లూరుకి సంబంధించి ఆ చుట్టుపక్కల అనేది. ఇప్పుడు అటువంటి సమస్యకి ఎంతవరకు ఈయన భరోసా కల్పించారు? ఏదో తీరం మనదే, వేట మనదే, చేప మనదే అని రాసిన డైలాగ్ చెప్పేసినంత మాత్రాన వాళ్ళకి భరోసా కల్పించినట్టేనా? అంటే బేసిక్గా ఒకటి, మీరు ఒక యాంటీ క్యాంపెయిన్ని డైవర్ట్ చేయడంలో చంద్రబాబు సిద్ధాస్తుడు ఫ్రమ్ ద బిగినింగ్. యాంటీ క్యాంపెయిన్, ఇప్పుడు యాంటీ క్యాంపెయిన్ అక్కడ జరగడానికి కారణం రియాలిటీ. వాస్తవంగా బేదమస్తాన్ రావును లోకేష్ ఆ మధ్యన వెళ్ళొచ్చిన తర్వాత తమిళనాడు వాళ్ళ బోట్లు వీళ్ళు పట్టుకొచ్చారు, బంధించి పట్టుకొచ్చారు మత్స్యకారులే. పోలీసులు పనిచేయట్లేదు అనేసి, మెరైన్ పోలీసులు పనిచేయట్లేదు, దాన్ని వీళ్ళు విడిపించేశారు. ఆ విడిపించినందుకు కుల పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారులందరూ ఒక చోట కూర్చుని, కాపులు పెద్ద కాపులు అందరూ ఒకటే కూర్చుని ఇచ్చిన తీర్పు వాళ్ళకి 2 కోట్ల రూపాయల పెనాల్టీ. ఇదంతా కూడా అది ఒక పక్కన కట్టేశారు. కట్టడం ఏదో జరుగుతోంది అక్కడ వ్యవహారం. ఈ టైంలో పార్టీ ఇమేజ్ మత్స్యకారులు బాగా డ్యామేజ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులు మన జాలర్లనే అరెస్ట్ చేయించారంట కూడా, కేసులు పెట్టి. అవును, ఆ టైంలో ధర్నాలు చేశారు. అంటే మత్స్యకారులు అక్కడే కాదు, ఈవెన్ మీకు చీరాల దగ్గర రిసార్ట్లు కడతా సముద్రానికి ఇట్లా వంపు ఉంటది, ఇది వెళ్ళడానికి. అంటే ఇట్లా సముద్రంలో వాటర్లో ఈ పక్కన కాలువలాగా ఉంటది కదా, కాలువలో పడవలు పెట్టుకుంటారు, పెట్టుకుని ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తది. దాన్ని పగలగొట్టేశారు, మత్స్యకారులకి దెబ్బతీసేశారు, రిసార్ట్ కట్టారు. గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్యే వాళ్ళ హస్బెండ్ ఎవరో అక్కడ రిసార్ట్స్ కడుతున్నారని వాళ్ళు అక్కడ ధర్నాలు చేశారు. రోడ్ల మీద రచ్చరచ్చ జరిగింది. అక్కడ మత్స్యకారులు రోడ్డు ఎక్కారు కొన్ని రోజుల పాటు. కొల్లేరు దగ్గర నడుస్తున్న కథలు వేరువేరుగా ఉన్నాయి. మత్స్యకారులకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెగిటివ్ ఉంది. ఒకే ఒక ఆస్పెక్ట్ లో కరెక్ట్ ఏంటంటే, జగన్ టైంలో 10,000 ఇచ్చేవాళ్ళు ఏడాదికి ఈ గ్యాప్ టైంలో, ప్లస్ 9 రూపాయలు లీటర్ డీజిల్ ఇచ్చేవాళ్ళు అనమాట, వాళ్ళకి సబ్సిడీ మీద ఇచ్చేవాళ్ళు. అవి ఇప్పుడు చంద్రబాబు వచ్చాక 20,000 చేశారు డబ్బులు. అది మొదటి ఏడాది ఇవ్వలేదు, కానీ ఈ ఏడాది ఇవ్వడం ద్వారా 2వ ఏడాదికి ఇచ్చారు. ఇప్పుడు 2వ ఏడాదికి కూడా ఇచ్చారట, అంటే 2 ఏళ్ళు ఇచ్చారట మత్స్యకారులు. అంటే పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్క ప్రకారం. కాబట్టి డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, జగన్ ఇచ్చిన దానికి డబ్బులు ఇచ్చారు. కానీ ఈ వ్యవహారాలు గ్రౌండ్ లెవెల్లో జరిగిన వ్యవహారాలు నెగిటివ్ అవుతుంది.
అవును. దాన్ని డైవర్ట్ చేయడానికి లేదు అసలు మనకేం సంబంధం లేదు, మన పార్టీకి ఏం సంబంధం లేదు అని చెప్పేందుకోసం ఈ ఉపన్యాసంతో పాటు వాళ్ళ ఇంటికి వెళ్ళి కాసేపు భోజనం చేయడం అనమాట. ఒక చేప కథ ఒకటి అయితే తయారు చేశారు మొత్తం. కానీ ఒకటి సార్, అంటే ఈ మధ్యన ఇవన్నీ చూస్తా ఉంటే ఇక నుంచి ఇలా స్క్రిప్టెడ్ గానే పోనీ ఒక్కొక్క కులానికి సంబంధించి ఇంకోటి వెళ్తారని అర్థమవుతుంది. ఇవి ప్రజలు ఎన్నాళ్ళు ఎంతవరకు వీటిని యాక్సెప్ట్ చేస్తారు? ఏదో రోజున బెడిసి కొట్టవా? ఇప్పటికే అసలు కంటే ఈ వ్యతిరేకత, ఈ నెగిటివ్ ప్రచారం పెరిగిపోతుంది, ఎక్కువ అవుతుంది. ఓకే, అలాగని వైసీపీ ఇది లీడ్ తీసుకుందని చెప్పను, సోషల్ మీడియాలో అయితే జనరల్గానే వస్తుంది. అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, బాబు గారికి తెలుసు, మరి ఇప్పుడు మర్చిపోయారేమో తెలియదు, అతి ప్రచారం ప్రమాదకరం. అవును. అతి పాజిటివ్ ప్రచారము నెగిటివ్ అవుతుంది. అవును. 2004 వరకు, 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడుకి ఇంతకి 10 పబ్లిసిటీ జరిగింది, పాజిటివ్ పబ్లిసిటీ. 10 అసలు బాబు లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్న ఫీలింగ్. అవును. 2004లో రాజశేఖర రెడ్డి గెలుస్తాడని రాజశేఖర రెడ్డి కూడా అనుకున్నాడు లేదు నాకు తెలియదు. 2004 ఎలక్షన్స్కి ముందు అప్పుడు మేము TV9లో ఉన్నాను, నేను ఇప్పుడు జెమినీ నుంచి TV9కి వచ్చిన వాళ్ళు అన్ని ఛానళ్ళు బాబే గెలుస్తాడని చెప్పి గ్రౌండ్ సర్వే చేశాం మేము మొదట. నేను అప్పుడు రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్నాం, ఒక్కొక్కళ్ళం 5 జిల్లాలు చూస్తాం, 5 రీజనల్ ఇన్ఛార్జెస్. అట్లా చూసిన సందర్భంలో గ్రౌండ్ చెక్ చేసినప్పుడు కాలేజీ స్టూడెంట్స్తో చేయించాం సర్వే. అప్పుడు ఈ కాలేజీలో NSS, సోషియాలజీ చదివిన స్టూడెంట్స్ ఉంటారు కదా, ఆ జర్నలిజం చదివే స్టూడెంట్స్కి ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు, టిఫిన్, భోజనం ఖర్చులు, మిగతా డబ్బులు కూడా చక్కగా తెచ్చి ఇచ్చేవాళ్ళు వెనక్కి. అంత బాధ్యతగా చేశారు వాళ్ళు సర్వే, మనం ఇచ్చిన క్వశ్చనీర్. అప్పుడు తెలుగుదేశం ఓడిపోబోతోందని ముందుగా కనిపెట్టింది మేమే TV9. 220 సీట్లు దాదాపుగా కాంగ్రెస్కి వస్తాయని, మిగతా ఛానళ్ళన్నీ బావే వస్తాయి అన్నారు. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే బాస్ కూడా అన్నారు ఏం సాయి ఇది, మిగతా వాళ్ళు ఏమో 190, 200 వాళ్ళకి వస్తాయి అంటే మనమేంది ఇట్లాగా వస్తుంది, ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడం బెటర్ అన్నప్పుడు ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ నేను చెక్ చేశాను. చాలామందిలో అతి ప్రచారం విరక్తి కలిగింది. బాబు అట్లా చేస్తున్నారు కదా, ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు కదా, ఇట్లా చేస్తున్నారు కదా, అట్లా చేస్తున్నారు కదా అంటే ఆ తొక్కల ప్రచారంలో ఏం వచ్చింది మాకేం ఒరిగింది అంటున్నారు. ఎవరికి ఏం ఒరగాలని కోరుకుంటున్నారా అంటే చెప్తున్నారు ఇట్లాగా సమస్యలు. అవి బాబుకి రీచ్ కాల, పాజిటివ్ ప్రచారమే రీచ్. మీరు చూడండి 90% సంతృప్తి, 98% సంతృప్తి అని ఇప్పుడు కూడా చెప్తున్నారు. సమస్యల్లో ఏంటంటే చంద్రబాబు గారికి సంబంధించి ఒకటి, ఆయన మీడియా వల్లనే అధికారంలోకి వచ్చాడు, మీడియా వల్లనే అధికారంలో ఉన్నాడు, మీడియా వల్లనే మైనస్లని ప్రెస్ చేసుకుంటాడు ఆయన. ఇప్పుడు మీడియా దశ పోయి సోషల్ మీడియా వచ్చి, ఇప్పుడు నిన్ననో చూసాను నేను, తిరుపతికి సంబంధించి అది వాట్సాప్ గ్రూప్లో వచ్చింది ఒకటి, APW యూనియన్కి సంబంధించిన జర్నలిస్టులు DPRO మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమనంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకి ఆయనతో తిరగడానికి అలౌ చేయలే. మీకు వీడియో ఇస్తాం, క్యాసెట్ ఇస్తాము, అదే మీకు లింక్ ఇచ్చేస్తున్నాం కదా, వార్తలు ఇది ఇస్తాం, మీరు ఆయన వెనకాల వెళ్ళక్కర్లేదని చెప్పారు. కానీ పాసులు ఇచ్చారు ఎవరికంటే ఇన్ఫ్లుయెన్సర్లకంట, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకి పాసులు ఇచ్చారట 4కి. దాని మీద ఈ జర్నలిస్టులు కోప్పడ్డారు, ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే అర్థం ఏంటి, మొన్ననే బాబు గారు రివ్యూ మీటింగ్ లో కూడా INPR వాళ్ళని తిట్టారు. మీకు ఎంతవరకు ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో తెలియదు, సమాజం మీద ప్రభావం చేసే వాళ్ళని చూడాలి కానీ మీరు పాత పద్ధతిలోనే ఎట్టబోతున్నారని. అంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీకు ఎందుకు రే బాబు, అది మేనేజ్మెంట్ లెవెల్లో నేను మేనేజ్ చేసుకుంటాను, మీరు ఇన్ఫ్లుయెన్సర్ల సంగతి ఏంటో చూడండి అని చెప్తున్నారు ఆయన. మేబీ నాకు తెలిసి త్వరలో ఏం జరుగుతుందంటే, ట్రెండ్ ఫాలో అవుతున్నారు, నాకు త్వరలో ఏం జరుగుతుందంటే న్యూస్ సంబంధించిన ఇన్ఫ్లుయెన్సర్లకి ఇంటర్వ్యూలు ఇస్తారో లేదో నాకు తెలియదు, ఇట్లాగా ప్రోగ్రామ్కి వెళ్తా ఇస్తే బాగానే ఉంటది, అప్పుడు కాస్త ఆయనకు కూడా ఫీడ్బ్యాక్ వెళ్తుంది మనలాంటి వాళ్ళని పిలిస్తే. అలా కాకుండా ఈ ఎంటర్టైన్మెంట్ ఇన్ఫ్లుయెన్సర్లు ఉంటారు చూడండి, మంగ్లీలు ఇట్లాంటి వాళ్ళకి ఇచ్చారనుకోండి, లక్షల్లో ఉంటారు వాళ్ళకి సబ్స్క్రైబర్లు. ఇప్పుడు వాళ్ళకంటే 10.5 లక్షల మంది ఉన్నారు, వాళ్ళకి కూడా కొంతమందికి ఉంటారు 25 లక్షలు, 30 లక్షలు అట్లా. అట్లాంటి వాళ్ళని ఇంటర్వ్యూలు ఇవ్వడం, అది అప్పుడు కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ ఏముండవు కదా, బాబు గారు మీరు దేవుడు, మీరు లేకపోతే లోకం ఏమైపోతుందో అని మాట్లాడుతుంటారు కదా. అది అట్లాగా చేస్తారా అనేది డౌట్ వస్తుంది నాకైతే అవి చూసాక. చూడాలి ఏం చేస్తారు. అలా చేస్తే మళ్ళీ ప్లాన్ ఫెయిల్ అవుతుంది, ఏముండదు ఇంకా.
ప్లాన్ ఏ ఉండదు, బి ఉండదు. కానీ ఇలాంటి వాటి వల్ల నిజంగా మత్స్యకారులకు భరోసా కల్పించినట్టేనా మొన్న? లేదంటే బాబు గారు వచ్చారు, మా ఇంటికి వచ్చారు, చేపల కూర తిన్నారు మాతో కలిసి అని చెప్పి వాళ్ళు ఆ రకంగా సంతృప్తి చెందారు అనుకోవాలా? ఏం భరోసా ఉంది? నేను చెప్పింది అదే. భరోసా ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్లను ప్లాన్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి, అది పోర్టులు ప్లాన్ చేసినోడు జగన్మోహన్ రెడ్డి. ఆ ఫిషింగ్ హార్బర్లు తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెడితే భరోసా ఏముంటది? అదే కదా, అది చూసుకోవాలి. కాకపోతే ఏంటంటే ఎంతకాలం ఏమైనా ప్రభుత్వాలు మత్స్యకారులను పోషించినాయా? ఆ ఏడాదికి ఇచ్చే ఆ 2 నెలల డబ్బులు తప్పించి ఏ జరుగుతాయి? అంత మించి ఇచ్చేది ఏమీ లేదు కొత్తగా. అదే కదా, రైట్. చూద్దాం. మొత్తానికి ఒక పంద, చంద్రబాబు నాయుడు గారి పంద ఏంటి, ఎలా వెళ్తున్నారంటే ఒక పాజిటివ్ ప్రచారంలో కూడా డ్రామాటికల్ ఒక డ్రామా అనేది రక్తి కట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, ప్రజలు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు, ఇంకా ఇవే కంటిన్యూ అయితే, ఇవే స్క్రిప్ట్లు, ఇవే డైలాగులు ఇలాగే కంటిన్యూ అయితే రియాలిటీకి దూరం అయిపోతున్నారు బాబు గారు అనే ఫీలింగ్ రాదా? ఒకసారి ఆలోచించుకుంటే బెటర్.